నమస్కారం. ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. సంవత్సరంలో 24 ఏకాదశులు. సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి మారే ముందు అధిక మాసాలను బట్టి మార్గశిర మాసంలో కానీ పుష్యమాసంలో కానీ వచ్చే ధనుర్మాసంలో పౌర్ణిమ ముందు వచ్చే ఏకాదశి శుక్ల ఏకాదశిని ముక్కోటి ఏకాదశి వ్రతంగా ఆచరిస్తాం. ఈ ఏకాదశి రోజున వైకుంఠ వాకిళ్ళు తెరుచుకుంటాయి. శ్రీ మహావిష్ణువు గరుడ వాహనం మీద శ్రీ మహాలక్ష్మితో సహా 3 కోట్ల దేవతల అందరితోనూ వైకుంఠం నుంచి ఉత్తర వాకిలిలో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తారు. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమైనది. అందువల్లే ముక్కోటి ఏకాదశిగాను. వైకుంఠం నుంచి శ్రీ మహావిష్ణువు భూలోకానికి వచ్చారు కాబట్టి వైకుంఠ ఏకాదశిగాను. ఈరోజు శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనది కాబట్టి హరివాసరంగాను ఈ రోజును పూజిస్తారు. దేవదానవుల క్షీరసాగర మథనంలో ఈ రోజునే హాలాహలం అమృతం రెండూ కూడా పుట్టాయి. పూర్వం కృతయుగంలో మురుడనే రాక్షసుని బాధలు తట్టుకోలేని దేవతలు ఋషులు శ్రీ మహావిష్ణువును అతని బారి నుండి తమను రక్షించమని శ్రీ మహావిష్ణువును వేడగా శ్రీ మహావిష్ణువు ఆ రాక్షసునితో యుద్ధం చేస్తూ అలసిపోయి విశ్రాంతిగా ఉన్నప్పుడు ఆ రాక్షసుడు శ్రీ మహావిష్ణువుని సంహరించబోగా స్వామి శరీరంలోని 5 కర్మేంద్రియాలు 5 జ్ఞానేంద్రియాలు జాగృతమై వాటి తేజస్సును మనసు గ్రహించి ఒక కన్య రూపంగా స్వామి శరీరం నుంచి జన్మించి ఆ రాక్షసుని సంహరిస్తుంది. విష్ణుమూర్తి మెలకు వచ్చి చూడగా మరణించిన రాక్షసుని దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న కన్యను చూసి గ్రహించి ఆ కన్య తనలోని ఏకాదశి తేజస్సులతో ఉద్భవించిన కన్య కాబట్టి ఏకాదశిగా ఆ కన్యకు నామకరణం చేసి ఆమెను ఏమైనా వరం కోరుకోమని అడగగా ఆ ఏకాదశి కన్య, స్వామి, ఈరోజు నా పేరుతో వ్రతం చేసి మిమ్ములను ఆరాధించేవారు జన్మ తరించేటట్లు మీ సన్నిధాని ఆ భక్తులు చేర్చుకునేటట్టుగా వరము అడిగింది. అప్పటి నుంచి ఈ రోజును ఏకాదశిగా పేరు వచ్చింది. ఆ తరువాత కాలంలో రావణాసురుని బాధలు పడలేని ఋషులు దేవతలు ఈ ఏకాదశి వ్రతము ఆచరించి విష్ణుమూర్తిని వేడుకోగా స్వామి శ్రీరామునిగా అవతరించి రావణాసుని సంహరించి వారిని రక్షించారు. దేవదానువులు ఈ ఏకాదశి రోజునే ఉపవాసం ఉండి రాత్రింబవళ్ళు క్షీరసాగరాన్ని మథించగా ద్వాదశి నాడు శ్రీ మహాలక్ష్మి ప్రత్యక్షమై వారిని అనుగ్రహించింది. ఈ వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరిస్తే మరో జన్మంటూ ఉండదని పురాణాలు చెప్తున్నాయి. కఠిన నియమాలు ఆచరించలేకపోయినా మనసారా ఓం నమో నారాయణ అనే నామాన్ని జపిస్తే చాలు శ్రీ మహావిష్ణువు తప్పక అనుగ్రహిస్తారు. గోవింద గోవింద అని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవింద అని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద 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 గోవింద. శుభం భూయాత్.